హలో ఆల్. చికెన్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. దానికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. దానికి కావాల్సినవి మసాలాలన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత లెమన్ పిండుకోవాలి హాఫ్. తర్వాత ఇవి మొత్తం కలిసేలాగా చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. చూసారు కదా, మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక టైం ఉంటే 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. బయట బండి మీద ఎలా మనకు వేసిస్తారు కదా, ఆ స్టైల్లో ఉంటుంది. పచ్చిమిర్చి 2 తీసుకుని ఇలా చీలికలు పెట్టుకుని దాంట్లో కొంచెం కరివేపాకు కూడా కలుపుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కంటే మరీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటాము, తర్వాత ఆయిల్ వాడడానికి కుదరకపోతే చాలా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఎందుకంటే 2-3 సార్లు చేసుకుంటాం కాబట్టి. ఫ్రై కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు చికెన్ని. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా ఫ్రై అవ్వకుండా కొంచెం లోపల సాఫ్ట్గా పైకి క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా, చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. పిల్లలు కూడా కారం లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు, పిల్లలకు కూడా నచ్చేలాగా. ఏ రసం కాంబినేషన్లకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.